ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీకు కృతజ్ఞతలు. ఈ ప్రేమకు పాత్రలుగా ఎంచి మరల మమ్మలను దీవించి ఈ మంచి అవకాశాన్ని మీరు కలిగించారు. ఎఫెసీ పత్రిక ధ్యానాంశంలో తిరిగి మరల మేమందరము కలిసి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ వాటిలో ఉన్న భావాన్ని గ్రహించినట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా అందరితో మీరు మాట్లాడండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకించి ఎఫెసీ సంఘానికి చెబుతున్న ఈ మాటల్లో ఆనాటి సంఘంలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో అవే లోపాలు ఈనాటి సంఘంలో ఇప్పటికీ ఉన్నాయి. అందుకనే మొదటి శతాబ్ద కాలంలో రాయించినటువంటి ఈ మంచి మాటలు ఇప్పటికీ కూడా మనకు కూడా ఉపయోగపడుతున్నాయి. కనుక ఆనాటికి ఈనాటికి దేవుని మాట చాలా మనకి అవసరమే. ఈ 25వ వచన భాగంలో చూస్తే అక్కడ రాయబడిన మాట, మనము ఒకరికొకరము అవయవాలమై ఉన్నాము అన్నాడు. ఎందుకు పదే పదే దేవుడు ఆ మాటలు రాయిస్తాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పౌలు గారి చేత సంఘానికి పదే పదే ఈ మాటలు ఎందుకు చెప్పాలి? ఒకసారి 2 సార్లు చెప్పారు అంటే ఏదో ఆలోచిస్తాం, మళ్ళీ దాన్ని మర్చిపోతాం, విడిచిపెట్టేస్తాం, పెద్ద సమస్య కాదు. కానీ ఒక విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 1-2 సార్లు మనం చెప్తున్నప్పుడు ఆ విషయాన్ని జాగ్రత్తగా ఉండాలనే కదా. చూడండి, అద్దాన్ని మోసుకెళ్తున్నారు అనుకోండి, అద్దము మోసుకెళ్తున్నప్పుడు ఎలా చెప్తాం? చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త 100 సార్లు చెప్తాం. ఎందుకు అంతలా చెప్పాం? ఎందుకని అన్నిసార్లు చెప్పాం? ఏమాత్రం గ్రిపిపోయినా అది బదలైపోతే అది పనికి రాకుండా పోద్ది. ఇక్కడ అవయవాలు అనగానే ఎవరికి అవయవాలు? మనం క్రీస్తుకి అవయవాలు. క్రీస్తుకు అవయవాలుగా ఉన్న మనం, విశ్వాస సమూహం, సంఘం, ఇది కూడా అంతే. సున్నితమైనటువంటి విధంగా దీన్ని చాలా జాగ్రత్తగా, పదిలంగా, భద్రంగా చూసుకోవాలి. పౌలు గారు పత్రికలన్నింటిలోనూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. మనం ఒకరికొకరం అవయవాలమై ఉన్నాం అంటే, నేను ఒక చెయ్యి అయితే మరొక చెయ్యి మరొకరు, ఒకరు కన్ను అయితే మరొక కన్ను మరొకరు. అలాగా అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క భాగంగా యేసుక్రీస్తు యొక్క శరీరములో అతకబడి అందరము ఉన్నాం. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి, నేను చూద్దామని. ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు? పని చేయడానిక? సరే, బాధ నుండి వచ్చాడు కాబట్టి మనం బాధకూడదు. ఓకే, అవయవాలమని మనం ఒప్పుకున్నాము అని అంటే, క్రీస్తు యేసుకు మనకు శిరస్సుగా ఉండి అవయవాలుగా ఉన్నామంటే, ఈ అవయవాలన్నీ కూడా ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు? ఒకరికొకరు అవయవాలంటే ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడు? ఇప్పుడు ఈ కన్ను ఉంది కదా, నా కన్ను అందరికి కనబడుతుందా? నాకు 4 కళ్ళు. ఈ కన్ను అందరికి కనబడుతుందా? నేను తెలుగులోనే కదా అడుగుతున్నాను, చెప్పండి బాబు. ఈ కన్ను కనబడుతుందా? ఈ కన్ను ఎప్పుడైనా ఈ కన్నుతో దెబ్బలాడుతుందా? ఈ కన్నుతో ఎప్పుడైనా కొట్లాడుతుందా? ఇప్పుడు నాకు ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి ఎప్పుడు చేతితో దెబ్బలాడుతుందా? ఎందుకన్నావా? నీ చెయ్యిని కొడుతుందా? లేకపోతే ఈ చెయ్యిని కొడుతుందా? చెప్పాలి. ఇప్పుడు ఈ చెయ్యి నేనైతే, మరొక చెయ్యి మరొకరైతే, ఇప్పుడు కొట్లాట ఎక్కడొస్తుంది? ఈ కన్ను మీద ఎప్పుడు దాడి చేయదు, దెబ్బలాడదు. పైగా ఈ కన్ను ఏదన్నా ఏడుస్తే ఈ కన్ను వెంటనే ఏడుస్తుంది. ఈ కంటిలోంచి నీళ్ళు వస్తే ఈ కన్ను కూడా ఏడుస్తుంది. ఇప్పుడు ఈ కాలు ఎప్పుడు ఈ కాలుతో ఫైటింగ్ చేయదు. ఈ కాలుకి ఏదైనా దెబ్బ తగిలినా కానీ కన్ను ఏడుస్తుంది, చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఎవరు వచ్చినా కూడా మనం ఏమంటాం? ఇక నా కాలు బాగలేదు. ఎన్ని చెప్తున్నాయి? నోరు చెబుతుంది, కన్ను చూపిస్తుంది, చెయ్యి చూపిస్తుంది. అంటే అవయవాలన్నీ చాలా ఐకమత్యముతో, ప్రేమతో, పట్లాడుకోకుండా కలిసిమెలిసి జీవిస్తున్నాయి. ఎందుకు పౌలు గారి మాట పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడో ఇది మనకు అర్థం కావాలి. ఒకవేళ ఇది అర్థం కాకపోతే ఇంకా ఏ పాఠము నీకు అర్థం అవ్వదు, ఏది అర్థం కాదు. ఇప్పుడు సంఘ సహవాసములో ఇన్నున్నప్పుడు అవయవాలన్నీ, ఇక్కడ ఉన్న అందరం అవయవాలమే. ఎవరికి? వీళ్ళందరూ కలిపితే ఏమయ్యారు? క్రీస్తు యొక్క శరీరం అయ్యారు. దీనికి హెడ్ ఎవరు?
క్రీస్తు. ఇప్పుడు ఇలాంటి మంచి అవగాహన కలిగినటువంటి ఒక మంచి శరీరములో భాగాలుగా ఉన్నాం మనందరం. ఎంత గొప్ప భాగ్యమో ఇది. బాగా వినాలి, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడ 25వ వచనంలో మనము ఒకరికొకరము అవయవలమై ఉన్నామని, ఇంకా కొరింథీ పత్రికలు మిగతా పత్రికలు చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను కాబట్టి నేను ఇంకా చెప్పట్లేదు. ఒకరికొకరము అవయవలమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను అన్నాడు. అవయవాల మధ్యలోకి ఏమొచ్చాయి అక్కడ? అబద్ధాలు అన్నాడు. పౌలు గారు అంటున్నాడు, మనం అవయవాలమైనప్పుడు మీరేం మానేయాలి? ఇప్పుడు అబద్ధం ఆడుట మానేయండి అన్నాడు. అబద్ధం అదేదో పెద్ద సమస్య. నాకు వచ్చింది డౌట్, మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు. అబద్ధం అనేది ఏదైనా పెద్ద సమస్య, అది దాని గురించి పౌలు గారు మీరు అబద్ధాలు ఆడొద్దు అని ఏకంగా నొక్కి ఒక్క నుంచి చెబుతున్నాడంటే అబద్ధం అనేది ఏదైనా సమస్య. మీలో ఎంతమంది అబద్ధాలు ఆడతారు? బాగా పక్కల గురించి సాక్ష్యం చెప్పకండి, మీ గురించి మీరు చెప్పండి. ఎంతమంది ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఆయనే సాక్ష్యం చెప్పేస్తున్నాడు, అందరూ ఆడతారంట. మనకున్న అలవాటు ఏంటంటే సాధారణంగా నా గురించి నేను ఎప్పుడు చెప్పుకోను, పక్కల గురించి చెప్పడం బాగా అలవాటు. ఓకేనా? ఎంతమంది ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఈ అబద్ధాలలో ప్రమాదకరమైనవి, దేవుని నామానికి అవమానం కలిగించేవి, దుష్ట సాంగత్యంతో కలిసి బ్రతికేవి, అలా జీవితాన్నే నాశనం చేసుకునేవి చాలా ఉన్నాయి. ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఎక్కడుంటారు? మరలా చెబుతున్నాను, చాలా చోట్ల ఎక్కువగా అబద్ధాలు అడిగేవాళ్ళు ఎక్కడుంటారు? పోనీ చిన్న చిన్న అబద్ధాలు వదిలేండి, పెద్ద పెద్ద అబద్ధాలు అడిగేవాళ్ళు ఎక్కడుంటారు? మన పక్కన ఉంటారా? ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఎక్కువ ఎక్కడుంటారంటే కోర్టుల దగ్గర ఉంటారు. నువ్వు లంచం ఇస్తే లంచం నీ చేత ఎన్ని అబద్ధాలు చెప్పించాలో అన్ని అబద్ధాలు చెప్పిస్తుంది. అంటే అది ఎంత ప్రమాదకరం, దాని తీవ్రత ఎంత ప్రమాదకరమైందనే చెప్తున్నాను మీకు. అక్కడ దాకా ఎందుకు? మనకే ఏదో సమస్య వచ్చింది, మనకే ఇబ్బంది వచ్చింది, బాబాబు నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను రా బాబు, ఈ కేసులోంచి ఏదో రకంగా బయటపడే. ఏంటి తప్పు మంద లేకపోయినా సరే బయటపడిపోవాలి కాబట్టి మనం వాడికి ఏమి ఇచ్చేద్దాం? లంచం ఇచ్చేద్దాం, ఏదో రకంగా దాని నుంచి బయటపడిపోవాలి కాబట్టి. అంటే ఎటు చూసినా కూడా అబద్ధం అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా పాతుకుపోయి ప్రమాదకరమైన స్థాయిని దాటిపోయి అగ్నిగుండానికి పంపించే స్థితికి అబద్ధం ఉంది. అందుకే పౌలు గారు ఆ సంఘానికి చెబుతున్నాడు, మీరు ఒకరికొకరు అవయవాలైతే మీరు అబద్ధమాడుట మాని మీరు ఏం చేయాలి? సత్యమే మాట్లాడాలంటే అది ఎంత ప్రమాదకరమైంది అనేది చెబుతున్నాడు. చిన్నపిల్లలు అబద్ధాలు ఆడతారు, చిన్నపిల్లలు కూడా అబద్ధాలు ఆడతారు. చూడండి, ఇప్పుడు అటు మట్టి తింటాడు, నోట్లో ఏముందంటే అంటాడు, ఏం లేదంటాడు. నోరు తెర్రా అన్నాం అనుకోండి, నోట్లో ఏముంటుంది? వాడికి అంటే పుట్టుక దగ్గర నుంచి అక్కడి నుంచే వచ్చేసినాడికి అబద్ధాలు ఆడడం అలవాటు అయిపోయింది. పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి చేసే పనులు వేరు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను చూడు, పెళ్లి చేసేటప్పుడు సాధారణంగా సామెత చెప్తారు, ఏమంటారు? పోనీ 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలంటారు కదా. నిజమేనా అది? మీరు ఒప్పుకుంటారు దాన్ని? 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలంటారు, అది నిజమేనా? చేయొచ్చు, అలాగా చేయొచ్చా? నిజమేనా? ఎలాగోలాగా పెళ్లి చేసేయాలి, అంతేనా? 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసావు, రేపు పెళ్ళయిన తర్వాత ఆ భయంకరమైన అబద్ధాలు ఒక అబద్ధం నిజమని తెలిసింది, అప్పుడు సంసారం ఏమవుతుంది? అబద్ధాలు ఆడేసావు, నీ జీవితాన్ని కప్పిపుచ్చేసావు. పెళ్ళయిన తర్వాత అది నిజమని తెలిసింది, అప్పుడు ఏమవుతుంది? ఆ కాపురం బాగుంటుందా? మరి అలా ఇడిపోవడానికి కారణం ఏంటి అంటే అబద్ధం. మీరు చెప్తే నమ్మరు, కామెడీగా ఉంటుంది. నేను ప్రతి చిన్న విషయం చెప్పేశాను మా కుమార్ గారికి. కాబట్టి నేనేం చేయాలంటే యథార్థంగా ఉండాలి, ఇది అవసరమే మనకి అని. అరిగిపోయిన చెప్పులు ఉన్నాయి నాకు, అప్పుడు రబ్బర్ చెప్పులు, అరిగిపోయిన చెప్పులు ఉన్నాయి. పక్కోడి చెప్పులు తీసుకుని నేను పెళ్లి చూపులకి వెళ్ళటం ఏంటని, చిచ్చి అది నాకు వద్దు, నా చెప్పులు నాకు చాలనుకున్నా. ఎవరైనా వేసుకుంటారు మరి అలాగా? అప్పటికి ఏదో మామూలు చొక్కా ఏదో ఒకటి ఉంది చొక్కా, నా సొంత చొక్కాతోనే నేను వెళ్ళాలి పెళ్లి చూపులకి, పక్కోడి చొక్కా నాకేంటి?
సాధారణంగా ఏం చేస్తారు, పక్కింట్లో ఎన్ని పట్టుకొచ్చి తగిలిచ్చేస్తారు కదా, తగిలిచ్చారా? అది యథార్థత లెక్క. పక్కన అన్ని తగిలిచ్చేస్తారు, చెప్పులతో సుద్దా అన్నీ మార్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినట్టుకి ఏమి ఒకటి కూడా కనపడదు అక్కడ. పక్క ఆవిడ వేసుకుని తిరుగుతూ ఉంటే అది నీది కదేంటే అంటాడు. అది నీది కాదు, పట్టుకొచ్చేసావు అంతే పెళ్లి చూపులకి. అంటే మనలో యథార్థతను లోపిస్తే మనం చేసే పనులన్నీ కూడా విరుద్ధంగా ఉంటే ఇగో ఈ అబద్ధాలన్నీ లోపలికి వస్తాయి. అబద్ధం సామాన్యమైనది కాదు, అది చాలా ప్రమాదకరమైంది. 100 అబద్ధాలాడి పెళ్లి చేసేయండి అంటే అది చాలా దుర్మార్గం. అది ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. వాస్తవాన్ని మాత్రం చెప్పాలి. ఈరోజు చెప్పినటువంటి అబద్ధం రేపు నిజం అవ్వకుండా ఉండదు. ఖచ్చితంగా అది నిజమే కాబట్టి అబద్ధమాడావు, అది నిజమే, అబద్ధమాడావు. కానీ ఏదో ఒక రోజు ఆ నిజం ఏమైపోతుంది, బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి అయిపోద్ది. కనుక వాస్తవంగా యథార్థంగా ఉండాలి, అది చాలా అవసరం. కొన్ని విషయాలు చక్కగా మనం కొద్దిగా ఆలోచిద్దాం. పౌలు గారు ఎందుకు దీన్ని ఇంత తీవ్రంగా తీసుకున్నాడని. ఎలాంతా అబద్ధాలే. ఎందుకు ఇంత తీవ్రంగా పౌలు గారు తీసుకున్నాడు, ఇది మనకు చాలా అవసరం కూడా. రండి మనం లోపలికి వెళ్ళి ఒకసారి ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. బైబిల్ తెరిచి చక్కగా చూడండి, చదవగలిగిన వాళ్ళు, మిగతా వాళ్ళు చక్కగా వినండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచన భాగం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అన్నాడు. హేయం అంటే అసహ్యమైనదని. అబద్ధమాడే పెదవులు దేవునికి ఎలాంటివి అంటే హేయములు, అంటే అసహ్యం. మరి ఏది ఇష్టపడుతున్నాడు ఆయన? సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు, అంటే సత్యము చెప్పే వాళ్ళని ఇష్టపడతాడు. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అబద్ధాలతో మోసగించి బ్రతికే వాళ్ళని దేవుడు వాడుకోడు. మందాక చెప్పడం మర్చిపోయాను, భజన బృందం అని చెప్పాను కదా. ఈ భజన బృందం ప్రతి చోట ఉంటారు. సేవకుడికి కొంతమంది ఉంటారు, పరిచారకులు కొంతమంది. భజన బృందం అంటే మీరు ఏం చేసినా రైటే, ఆ నూతిలో దూకమన్నా సరే దూకేస్తారు, వీళ్ళు చచ్చిపోతారు. మీరు ఏం చేసినా రైటే. ఎక్కువ చోట్ల చాలామంది సేవా కార్యక్రమాలు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే ఈ భజన బృందం వల్లే. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు, నాతో సహా. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గుడ్డిగా నమ్మాలంటే దేవుణ్ణే. ఇంకా అసలు ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేయాలంటే దేవుణ్ణి నమ్మేయాలి, అంతే. మనుషులు ఎవరిని నమ్మకూడదు. దేవుని కన్నా ఎక్కువ ఏదీ కాదు. అందుకని అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేములు. ఆయన అంటున్నాడు అసహ్యం, నాకు అది నచ్చదు అంటున్నాడు. అక్కడే మరొక మాట కూడా ఉంటుంది చూడండి, 17వ వచనం, 12-17. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకు, అంటే సత్యాన్ని ప్రేమించేవాడు నీతిగల మాటలు పలుకుతాడు. కోట సాక్షి మోసపు మాటలు చెప్పునండు. కోట సాక్షి అంటే అబద్ధ సాక్షి. సత్యవర్తనుడు ఎప్పుడు కూడా ఈ మాటలు ఇష్టపడ్డు, అబద్ధపు మాటలు ఇష్టపడ్డు. నీతిగల మాటలు పలకడానికే ఇష్టపడతాడు, నీతి చెప్పడానికే ఇష్టపడతాడు. కోట సాక్షి అంటే అబద్ధ సాక్షి. అబద్ధాలు చెప్పేవాడు ఎప్పుడు కూడా మోసపు మాటలే చెప్తాడు. అందుకే ఆ కోర్టుల దగ్గర కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చెప్పినా సరే అన్ని అబద్ధాలు చెప్తారు. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో మనకి అసలు మనమే నమ్మలేం. వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు కూడా తెలియదు. నేను అన్నీ చెప్పేశాను, మొత్తం అన్ని లైన్గా చెప్పేశాను. ఏదో చిన్న కేసు వచ్చింది, ఆ కేసు కూడా అంత వచ్చింది. మా రాజుబాబు కూడా ఉన్నాడు అందులో. ఈ కేసు వచ్చినప్పటికి అన్నీ చెప్పిన తర్వాత జడ్జి అంటాడు, మీరు చెప్పినవన్నీ అబద్ధం అన్నాడు, అంతే ఒక్క మాటతో. ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి అన్ని అబద్ధం అని అంటాడేంటారా, నేను చెప్పినాను నిజమంటే? అప్పుడు మరలా లాయర్ వచ్చి అంటున్నాడు, జడ్జి కాదు, లాయర్ వచ్చి అంటున్నాడనమాట, మీరు చెప్పినవన్నీ అబద్ధం అన్నాడు. నాకేం అర్థం లేదు. జడ్జి గారు ఇంకా లాయర్ ఇంకా ఇద్దరు ఇంకా చూస్తున్నాడు, ఏంటి అబద్ధం అంటాడు ఏంటని. అప్పుడు జడ్జి గారు అన్నారు, పాస్టర్ గారు ఏమి లేదు, మీరు చెప్పినవన్నీ అబద్ధం అంటున్నాడు అయినా అని అంటే, అప్పుడు మళ్ళీ ఆలోచించి నేను చెప్పానమాట. నేను అన్నాను, మీరు చెప్పేదే అబద్ధం అన్నాను. ఎక్కడ? కోర్టులో. అది కూడా నా తప్పే. కోర్టు చూడాలనుకున్నాను, నేను ప్రార్థన చేశాను, కోర్టు ఎలా ఉంటుందో చూడాలి ప్రభు అని. మరి దేవుడు ఆమెను అనేసాడు. ఇంకా దేవుడు ఏదంటే అది ఆమెను అనేస్తున్నాడు ఆయన. కోర్టు చూడాలంది ప్రభు అంటే, కోర్టు చూద్దావా, ఇల్లు చూడండి అంతే. ఇంటికి పోలీసులు వచ్చారు, నడు కోర్టుకి వెళ్దామని.
ఓహో దేవానికి స్తోత్రం, వెళ్తానన్నాను అంతే. నిజమే, నేను చెప్పేది నా అబద్ధాలు అట్లా, నిజమే చెప్తున్నాను మీకు. మీరు చెప్పేదంతా అబద్ధం అన్నాడు. అందుకని వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఇలాగ అంటారు, అంతా చెప్పడే అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చెప్పేయండి అబద్ధాలే, ఒక్కటి నిజం ఉండదు. మీరు చెప్పే అన్ని అబద్ధాలు ఆడుతున్నారనండి నేను. మీరు చెప్పే అన్ని అబద్ధాలు ఆడుతున్నారంటే ఆయన ఏమన్నాడు, అబద్ధం కాదు మీరు చెప్పేది అబద్ధం. లేదు లేదు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, నేను చేసిందంతా వాస్తవం, చూసిందంతా కూడా వాస్తవం అని చెప్పా. కనుక నీతి కలిగిన వాడు, నీతి ప్రవర్తన కలిగిన వాడు మోసపు మాటలు అంగీకరించాడు. మోసపు మాటలు అంగీకరించేవాడు అబద్ధ సాక్షి, వాడు కోట సాక్షి అన్నాడు. అక్కడ ఇంకా రాయబడినటువంటి మాటలు చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచన భాగం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. ఆయనకు అసహ్యమైనవి ఎన్ని ఉన్నాయంట? 6. ఆయనకి హేయమైనవి అంటే ఇంచుమించుగా 2 ఒకటే, హేయము అసహ్యము. అవేమో 7 కలవన్న. అవి ఏంటంటే అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక అంటే అబద్ధాలు చెప్పేది, కళ్ళలాడు నాలుక, కళ్ళ అంటే అబద్ధం, కళ్ళలాడు నాలుక, నిరపరాధులు చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షిని. మరలా జ్ఞాపకం చేస్తాను, అబద్ధ సాక్ష్యం, అబద్ధం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. మన లోపల యథార్థతను కోల్పోయాము అనుకోండి, యథార్థతను కోల్పోయిన తర్వాత దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. యథార్థతను కోల్పోయిన తర్వాత సంపాదించుకోవడం చాలా కష్టం. ఇప్పుడు అలాగని చెప్పేసి ఒకవేళ నువ్వు చేసినటువంటి తప్పు చెప్పలేకపోయావు, లేదా నువ్వు చేసినటువంటి పాపమే లేదా తప్పే అనుకో, చెప్పలేకపోయావు. బాగా గమనించండి నా మాట. ఇప్పుడు పెళ్ళయింది, పెళ్ళికి ముందు అబద్ధాలు ఆడావు కదా, ఆడావు, మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు నీకు అది అర్థమైంది, ఇది తప్పని సంగతి నీకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది కూడా చాలా అవసరం. ఒక ఆయన నాగలాగే మంచి గట్టిగా ప్రసంగం చేస్తూ నీ పాప నొప్పుకో, నీ పాప నొప్పుకో, నీ పాప నొప్పుకో అంటుంటే, కొత్తగా పెళ్ళైంది అప్పుడే ఓ నెల అవుద్దేమో, భార్య భర్తలు కొత్తగా వచ్చారు సన్నిధికి పాపం. ఇంకా అమ్మాయికి దుఃఖం పొంగుకొచ్చేసి ఏడుచుకుంటా, పెళ్ళికి ముందు చాలాసార్లు తిరిగేశానండి, చాలా తప్పులు చేసేసానండి అని చెప్పేసింది. ఎదురుకుండా ఎవరున్నారు? కొత్త పెళ్ళి కొడుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎదురుగుండా కొత్త పెళ్ళి కొడుకున్నాడు అంటే పెళ్ళికి ముందు ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి నువ్వు పుచ్చునని పెళ్లి చేసుకున్నావా, నీకు దండం, నువ్వు వద్దు, నీ కాపురం వద్దని ఎదురు పెట్టేసి పోయాడు. అందుకే ఈ మాట చెప్తున్నాను. ఏవో తప్పులు చేసావు, నేరాలు చేసావు, చేయకూడని పనులు చేసావు, వింటున్నారా? చేయకూడని పనులే చేసావు. ఇప్పుడు నీకు ఇది అర్థమైంది, నేను చేసింది తప్పు, అది నేరమని నీకు అర్థమైంది. దేవుని యొక్క వాక్యము చేత నీ హృదయంలో అది పొడవబడింది, నీకు అర్థమైంది కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నీ గదిలోనికి వెళ్ళి పశ్చాత్తాపడి దేవుని ఎదుట మోకరించి, ప్రభువా నేను చేసినది వాస్తవం, నేను చేసింది తప్పు, నేను ఆడినవి అబద్ధాలు, మోసం చేశాను. అది ఏ విషయంలోనైనా సరే, తండ్రి కావచ్చు, బిడ్డ కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, ఎవరమైనా సరే, నేను తప్పు చేశాను, మా నాన్నతో అబద్ధం ఆడాను ప్రభువా, నా భర్తతో అబద్ధం ఆడాను, నా బిడ్డలతో అబద్ధం ఆడాను, చేసింది రైటే ప్రభువా, నన్ను మన్నించండి అని పశ్చాత్తాపంతో దేవుని ఎదుట మోకరించి దేవుడిని అడిగితే దేవుడు శుద్ధి చేస్తాడు. ప్రైజ్ గాడ్. ఆయన ప్రేమ కలిగినోడు, త్రోసివేసేవాడు కాదు. ఆయన ఎంత ప్రేమాడంటే నీ పశ్చాత్తాప హృదయం ఆయనకి చాలా ఇష్టం. అది ఆయన కోరుకుంటున్నాడు. ఇది లేకుండా ఏంటి, ఎవరు తప్పు చేయట్లేదు, వాళ్ళ తప్పు చేయట్లేదా, వీళ్ళ తప్పు చేయట్లేదా అని అన్నావంటే ఇక నీ పని అయిపోయింది. మనుషుల్ని కప్పిపుచ్చుతావేమో కానీ దేవుణ్ణి కప్పిపుచ్చలేవు. కానీ లోపలికి వెళ్ళి ప్రభువుని స్తుతిస్తూ పశ్చాత్తాపడితే ఆనాటితో నీకు అది పోయింది. హృదయపూర్వకమైన సంతోషంతో దేవుని ఎదుట, సంఘము ఎదుట, నీ కుటుంబము ఎదుట హ్యాపీగా నువ్వు బ్రతకొచ్చు. అసలు ఇంకా ఫీలింగే అవసరం లేదు నీకు.
ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడ్డావు. దేవుని సన్నిధిలో నీ యొక్క లోపంలో ఉన్న ఆ పాపాన్ని అంతటిని కడిగి శుద్ధీకరించుకున్నావు. ఇంక అది పోయిందంతే. మరలా దాని జోలికి వెళ్ళకూడదు. కనుక పాపం అన్నది భయంకరమైనదైతే పాపములో నుండి అబద్ధాలు పుట్టుకొస్తాయి. దాని ద్వారా కుటుంబాలు అన్నీ కూడా నాశనం అవుతాయి. అది చాలా ప్రమాదకరమైంది. కానీ అబద్ధాలలో మనకు అబద్ధంలాగా అనిపిస్తుంది, కానీ కొన్ని ఉంటాయి చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో ఒక 2 విషయాలు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఎంతవరకు అయితే అంతవరకు మీరు భరించండి అంతే. చూద్దాం ఒకసారి నిర్గమకాండం దగ్గరికి రండి. నిర్గమకాండము 1వ అధ్యాయము. నిర్గమకాండము 1వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదవాలి. వారు ఇశ్రాయేళ్ల చేత చేయించుకొనిన కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించారు. ఇశ్రాయేలు జాతి విపరీతంగా పెరిగిపోతున్నారండి. ఎంతమంది అని చెప్పాము ఇందాక మనం? 20 లక్షల మంది. ఎక్కడున్నారు వీళ్ళంటే? ఐగుప్తు దేశంలో ఉన్నారు. విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఆ ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఏమన్నారు, ఒరే బాబు వీళ్ళు ఏంటారు బాబు, పుట్టుకతో వచ్చినట్టుగా తెగ పొగిడిపోతున్నారు, మొత్తం గుట్టలుగా వచ్చేస్తున్నారు, పందిపిల్లలాగా గుట్టలుగా పుట్టేస్తున్నారా బాబు, వీళ్ళని ఎలా చేయాలరా బాబు అని ఐగుప్తు రాజు ఫరో, మోషేని ఎరుగని ఇంకొక వేరే ఫరో, ముందున్న ఫరో చనిపోయాడు, కొత్త ఫరో వచ్చాడు. ఈ ఫరో ఏం చేశాడంటే ఆలోచన చేసి వీళ్ళని ఏమైనా సరే లేపేయాలని చెప్పేసి అనుకుని కొంతమందిని పురమాయించేవాడంటే, ఇదిగో ఐగుప్తీయులందరూ కలిసి వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇశ్రాయేలు జాతిలో ఉన్న వాళ్ళందరూ ఆడపిల్ల అయితే బతకనివ్వండి, మగపిల్ల అయితే లేపేయండి అంతే. విన్నారా? ఆడపిల్ల అయితే బతకనివ్వండి, మగపిల్ల అయితే చంపేయండి, వాళ్ళని బతకడానికి వీల్లేదు అన్నారు. అని ఏం చేశారంటే వీళ్ళు హెబ్రీ స్త్రీలకు సంబంధించినటువంటి వాళ్ళకి పురుళ్ళు పోసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మచ్చుకు ఒక 2 మాత్రం చూపించాడు. వాళ్ళకి పురుళ్ళు పోసేవారు. ఎవరు అంటే 15వ వచనంలో షిఫ్రా, పూయా అనేటువంటి హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి వాళ్ళిద్దరితోనూ మాట్లాడారంట. షిఫ్రా, పూయా అనేటువంటి ఒక 2 మంత్రసానులు పెట్టారు. ఇప్పుడంటే డాక్టర్లు, హాస్పిటల్ ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి. అప్పుడు ఎవరుండేవారు మరి? దండమ్మ అని ఉండేది మాకు. దండమ్మ ఆవిడ పేరు, దండమ్మ. ఓయ్ ఆవిడే పురులు పోసేసేది. కనుక ఆ మంత్రసానులతో మాట్లాడి, ఇదిగో మీరు పురులు పోతాకి ఇశ్రాయేలు జాతి స్త్రీల దగ్గరికి వెళ్తారు కదా, ఎంతమంది పురులు వచ్చేవాళ్ళు? ఎంతమంది? 20 లక్షల మందిలో ఎంతమంది ఉంటారు? కనుక వాళ్ళిద్దరిని పిలిచి రాజు అన్నాడు, అమ్మాయి అయితే బతకనివ్వండి, ఒకవేళ అబ్బాయి అయితే వెంటనే చంపేయండి అన్నాడు. చంపేయమంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? రాజుగారు చెప్పాడు, ఇప్పుడు ఏం చేయాలి? చంపాలా వద్దా? చంపేయాలి. కానీ వాళ్ళు ఏం చేయారు చూడండి. ఇప్పుడు 16 దాటింది, 17. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా వీళ్ళు ఏం చేశారంటే, అయ్యి బాబాయ్ చంపేయమంటున్నాడు, ఎక్కడితే చంపేస్తామని చెప్పేసి జాగ్రత్తగా పూడిపోసేసి జాగ్రత్తగా పంపించేశారు. విన్నారా? జాగ్రత్తగా పూడిపోసి జాగ్రత్తగా పంపించేశారు. ఏ అబ్బాయిని వీళ్ళో చంపలేదు. ఇప్పుడు రాజు అంటున్నాడు, నేను మీకు ఏం చెప్పాను? అబ్బాయి అయితే చంపేమన్నాను కదా, మీరు ఎందుకు బ్రతకనిచ్చారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు అంటే ఇశ్రాయేలుకి మరొక పేరు హెబ్రీలు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి, రాజా ఈ ఇశ్రాయేలు స్త్రీలు ఉన్నారే మామూలు కాదు, మేము వెళ్ళేటప్పటికే వాళ్ళకి డెలివరీ అయిపోతుంది. ఏమేం చేస్తున్నారు? మేము వెళ్ళేటప్పటికే వాళ్ళకి డెలివరీ అయిపోతుంది, మరి మేమేం చేసేది అన్నారు. ఇప్పుడు మీరు చెప్పాలి, అది అబద్ధమా నిజమా? ఇది అబద్ధమా నిజమా? మరి అబద్ధం చెప్పొచ్చా? మీకు తెలియాలని చెప్తున్నప్పుడు ఈ విషయాలు, మరి అబద్ధం చెప్పొచ్చా? చెప్పండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు అబద్ధం చెప్పొచ్చా? మరి ఎందుకు అబద్ధం చెప్పారు? ఇప్పుడు దేవుని దృష్టిలో ఇది నేరమా కదా? కాదా? మాట్లాడలేదు. చూసారా? అది అబద్ధమా కాదా? కొంతమంది సత్యహరిశ్చంద్రులు ఉంటారు. అయ్యి బాబోయ్ సచ్చినా సరే ఏంటట, అయ్యి బాబోయ్ మహానుభావుడు దండేసి దండం పెట్టేది నీకు, సచ్చినా అబద్ధం ఆడంటే నేనా? అయ్యి బాబోయ్ నీ వెనకాల హిస్టరీ అంతా తీస్తే, నిన్ను బయటికి తవ్వితే అసలు నీ కడుపు నిండా ఏముంటాయి? అబద్ధాలే అబద్ధాలు. ఒక్కటి నిజం ఉండదు నీ బతుకులో.
నీకు తెలియదేమో కానీ నీ ఎదురుగుండా మాత్రం బో నువ్వు భలే ఉంటావరా, భలే మాట్లాడతావరా అంటారు. వెనకాల మాత్రం థూ 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 అని వస్తూ ఉంటారు. నువ్వు తెలుసుకోవాలి. ఎదురుగుండా పొగిడే వాళ్ళ గురించి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి తెలిసే. వాడే మన వెనకాల తిట్టివాడు. మీకు అర్థమైందా? ఎదురుగుండా సూపరో సూపర్ అంటాడు, వెనకాల ఏమంటాడు? వీడు మోహం తగలయ్యా, వీడు సూపర్ అంట. వాడే మళ్ళీ మన వెనకాల తిడతాడు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను వాక్యానుసారంగా. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మ నువ్వు నీ ప్రవర్తన బాగాలేదమ్మా, నువ్వు మంచిదిగా లేవు సోదరుడా, నీ ప్రవర్తన బాగాలేదు, నువ్వు మంచిగా లేవు, జాగ్రత్త అని చెప్తే వాడు మంచోడు. వాడు మంచోడు. ఎందుకంటే నీ మేలు కోరుకున్నాడు. నిన్ను నాశనం చేయాలని కూడా ఏమంటాడు తెలుసా? ఓ నువ్వు సూపరో సూపర్ అంటాడు. వాడే నిన్ను చంపేసేది. కానీ నాయన నీ ప్రవర్తన బాగాలేదు, నువ్వు ఇలా ఉంటే మంచిది కాదు, నువ్వు ఇలా చేసుకోవద్దు, అమ్మ నీ ప్రవర్తన బాగలేదు ఎవరైనా చెప్తే వాళ్ళు మంచివాళ్ళు. ఎందుకో తెలుసా? నీ బాగును కోరుకుంటున్నారు వాళ్ళు. మనం ఎవరిని ప్రేమిస్తాం? ఎవడైనా మనకి చెప్పాడు అనుకోండి, నన్నే అంటున్నాడో అని మేము అనుకుంటాం. అందుకే వాళ్ళ బతుకులు బాగుపడవు, ఎదగో వాళ్ళ బతుకులు. అసలు ఆ రోజున వాళ్ళు అలా చెప్పడానికి గల కారణం ఏంటి? అక్కడే ఉంది 17 వచ్చిన చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి. ఎవరికి భయపడ్డారు వాళ్ళు? అంటే దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. నువ్వు ప్రభువుని నమ్ముకున్న అవసరం అక్కడ అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేవునికి భయపడాలా, మనుషులకు భయపడాలా? చెప్పండి. ఏయ్ నీకు దేవుడు కావాలా, నేను కావాలా అన్నారు అనుకోండి, అబద్ధం చెప్తావా? మీరేనండి, మీరు లేకపోతే ఎలాగండి అంటావా? నీకు దేవుడు కావాలా, నేను కావాలన్నాడు అనుకోండి, నీ ఇంట్లో దేవుడు, నీ ఇంటి దేవుడు, నీకు దేవుడు కావాలా, నేను కావాలన్నాడు అనుకో, ఏమని చెప్తావు? అప్పుడు అబద్ధం ఆడతావా? అయ్యి బాబు మీరండి మామూలు వాళ్ళు కదండి, మీరు చిరంజీవి. పక్కన చూస్తేనేమో ఆ కళ్యాణ్ గడు, ఈ పక్కన చూస్తేనేమో ఈడు, మీరండి అయ్యి బాబోయ్ అంటావు. అంటే దేవుని విడిచిపెట్టేసి అబద్ధాలు చెప్పేస్తావా? సరే చూడండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం 4:19. అందుకు పేతురు యోహానులు వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా. చాలు. అంటే దేవుని మాట వినాలా, మనుషుల మాట వినాలా? అప్పుడు చెప్పాలి. మరి ఇప్పుడు దేవునికి భయపడాలి. ఏం చేశారు? దేవునికి భయపడి చెప్పారు. ఎందుకు అని అంటే వాళ్ళు చంపమంటున్నారు. అది భయంకరమైన నేరం కదా మరి. కనుక దేవునికి భయపడి మేము ఇది చేయలేం అని అనుకున్నారు. రాజు అడిగితే చాలా జాగ్రత్తగా తెలివిగా చెప్పారు. మేము వెళ్ళేటప్పటికే వాళ్ళకి డెలివరీ అయిపోతుంది, మేమేం చేయగలుగుతామండి రాజుగారు అన్నారు.